మాటలు జాగ్రత్త పిన్ని. పెద్దమ్మని అలా ఇన్సల్ట్ చేస్తే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావురా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ ఇంటి ఓనర్ అనుకుంటున్నావా? నువ్వేమీ అభిబావుకి పుట్టలేదు. మీ అమ్మ మీ నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చావు. ఆపు హారిక, అసహ్యంగా మాట్లాడకు. అసహ్యమైన నిజమే కదా. బన్నీ ఏంటి రక్తం కాదుగా. ఎవరో రక్తాన్ని తీసుకొచ్చి ఈ ఇంటికి అంటగట్టావు. హాయిగా ఆస్తిని అనుభవిస్తున్నాడు. హారిక, ఏంటి కొడతావా? మాటి మాటికి నా మీద చేయలేపుతున్నావు. కొట్టి చూడు, తెలుస్తుంది. ఛీ, నిన్ను కొట్టాలన్న అసహ్యంగా ఉంది. మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారు. ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా నీ తీరు మారట్లేదు. చిన్న పిల్లాడి మీద నీ ద్వేషం. మరి చిన్న పిల్లలకి నా మీద పగుండొచ్చా? నా ప్రోటీన్ షేక్ కింద పడేయచ్చా? కావాలని చేసిన దానికి, పొరపాటున జరిగిన దానికి తేడా తెలీదా నీకు? చదువుకున్నావుగా, ఆడదానివేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అంత అర్థమైంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మేమందరూ నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వింకేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. ఆ పని చేస్తున్నది మీరు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడుతున్నారు. నాతో మీరు తోడుకోడలుగా ఉంటున్నారా? ఏదో అత్తల్లా ఉంటున్నారు. దీంతో వాదించడం వేస్ట్ వదినా, వదిలేయండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నాతో మీరు వాదించలేరు. నా జోలికి ఎవరూ రాకండి. నా పని నాది, మీ పని మీది. ఏం జరిగింది? ఏం లేదండి. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదండి, మీరు రెడీ అవుతారు కానీ రండి. అను, ఇలా రా. బన్నీ రా. పద. అఖిల్, అసలేమైంది? మార్నింగే ఎందుకులేనయ్యా, మళ్ళీ మీ మైండ్ పాడవుతుంది. మీరు ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా, వెళ్ళండి అన్నయ్య. ఏమండి, మీ డ్రెస్ ఐరన్ చేసి పెట్టాను. స్నానం చేసి వస్తే టిఫిన్ పెడతాను. ఏం జరిగింది వసు గారు? ఏం లేదండి. మేము వచ్చే ముందు ఇంట్లో ఏదో గొడవ అవుతుంది. నేను అన్నయ్య రాగానే ఆపేశారు. అదేం లేదండి. హారిక మళ్ళీ ఏదైనా
గొడవ చేసిందా? హారిక ఏం చేస్తుందండి? ఏం చేయలేదు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. దాయడానికి ఏముందండి? అయితే నిజం చెప్పండి. పొద్దున్నే మీతో ఎందుకు అబద్ధం చెప్తానండి? మమ్మీ నేను హోంవర్క్ కంప్లీట్ చేసేసాను. 5 minutes ఉండు, టిఫిన్ రెడీ చేస్తాను. బన్నీ ఇలా రా. బన్నీ, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? ఏం జరగలేదు డాడీ. నిజం చెప్పు బన్నీ. నేను నిజమే చెప్తున్నాను డాడీ. మీ మమ్మీ సైగలు చూసి కాదు, నన్ను చూసి చెప్పా. నేను వాడికి సైగలు చేయలేదండి. నేను మీరు సైగ చేయడం చూశాను వసు గారు. ఏంటి బన్నీ, మీ మమ్మీ మాట వింటావా? నా మాట వినవా? సారీ డాడీ. అసలు ఏం జరిగింది? అదే అయ్యో, అది చిన్న వసు గారు. గొడవేనండి. నువ్వు చెప్పు బన్నీ. చిన్న గొడవే డాడీ. చిన్నదో పెద్దదో అసలు ఏం జరిగిందో చెప్పు. నేను పొరపాటున పిన్ని తాగే ప్రోటీన్ షేక్ కింద పడేసాను డాడీ. తప్పు చేశాను కదా. పిన్ని నా మీద సీరియస్ అయింది. కేవలం అంతే జరిగిందా? అంతేనండి, ఇంకేం లేదు. ఇంకేదో ఉందని మీ కళ్ళు చెప్తున్నాయి వసు గారు. చెప్పకపోతే నా మీద ఒట్టే. నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? హారిక కోపంలో మాట జారింది. ఏమందో చెప్పండి. ఈ బన్నీగాడు మీ అన్నకి సొంత కొడుకు కాదుగా, దత్తపుత్రుడేగా. ఎవరో రక్తాన్ని తీసుకొచ్చి ఈ ఇంటి కంటగట్టావు. హారిక అంత మాట నిందా? బన్నీ నా కొడుకు కాకపోవడం ఏంటి? ఈ మాట చెబితే మీరు బాధపడతారని చెప్పలేదు. మీరు కూడా బాధపడుతున్నారు కదా వసు గారు. హారిక ఏదో తెలియక అందండి, మీరు సీరియస్గా తీసుకోవద్దు. ఎవరేమన్నా మీరు బాధపడకండి వసు గారు. బన్నీ మన కొడుకు, నా వారసుడు. హారిక అలా అన్నందుకు బాధగా లేదండి. బన్నీ ముందు అంది, అదే బాధగా ఉంది. వాడు చిన్న పిల్లోడు, ఎంత ఫీల్ అయి ఉంటాడు. సారీ వసు గారు. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? మీకు బన్నీ అంటే ఎంత ప్రేమో నాకు తెలీదా? రేపెవరైనా బన్నీ నా కొడుకు కాదు అనకూడదనే నేను బన్నీని దత్తత తీసుకున్నాను. ఆ విషయం తెలిసి కూడా హారిక ఎందుకు అలాంటి మాటలు మాట్లాడిందో నాకు అర్థం కావడం లేదు. అదంతా నేను మర్చిపోయానండి, మీరు కూడా మర్చిపోండి. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా. బన్నీ పద, నీకు టిఫిన్ వడ్డిస్తాను.
అబ్బా, తల పట్టేసింది. రాత్రి మందెక్కువైనట్టుంది. మీరా? మీరా కాదు, సుమంగళిని. మీరెప్పుడు వచ్చారు? రాత్రి వచ్చాను. రాత్రి వచ్చారా? ఎందుకు? మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని. అవ్వా, ఏమన్నారండి? రాత్రి జరిగింది నీకు గుర్తులేదా రాజా? నైట్ ఏం జరిగింది? ముందు ఫ్రెష్ అయ్యి రా రాజా, నీరసంగా ఉన్నావు. ఫ్రెష్ అయ్యి ఈ బ్రెడ్ ఆమ్లెట్ తిని చూస్తాగు, బలం వస్తుంది. నేను నీరసంగా ఉండటం ఏంటండి? చిల్లిపి. చేసిందంత చేసి మళ్ళీ ఏం జరగనట్టు నటిస్తున్నారా? ఏం జరిగిందండి? ఫ్రెష్ అయ్యి రా రాజా, తర్వాత చెప్తాను. ముందు చెప్పండి. రాత్రి నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు నువ్వు మందు తాగుతున్నావు. అంతవరకు గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? నేను కూడా మందు తాగాను రాజా. మనిద్దరం డాన్స్ చేశాం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అయ్యో నేను చెప్పను రాజా. మీరు ఇలా సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి. ఏం జరిగిందో త్వరగా చెప్పండి. ఏమవుతుంది? ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఏం జరగాలో అదే జరిగింది. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను బతికి వేస్ట్. నేను చచ్చిపోతాను. ఊరికే తమాషాగా అన్నాను. రాత్రి ఏం జరగలేదు. మందు తాగి మనిద్దరం నిద్రపోయాము. అంతే కదా, ఇంకేం జరగలేదు కదా. పెళ్లి కాకుండా అలా ఎలా చేస్తాను రాజా? మనం పెళ్లి చేసుకోవాలి, పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టాలి, ఆ తర్వాత అది. ముందు ఫ్రెష్ అవ్వు రాజా. మీరు ఇంటికెళ్ళండి. ఓ, నా ముందు రెడీ అవటానికి సిగ్గా? సరే రాజా, త్వరగా ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ బ్రెడ్ ఆమ్లెట్ జ్యూస్ తాగు. వామ్మో, ఈవిడ నా కొంప ముంచేలా ఉంది. ఇంకెప్పుడు డోర్ తెరిచి డ్రింక్ చేయకూడదు. అమ్మో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అఖిల్. ఎక్కడికైనా వెళ్ళి చావు. థ్యాంక్స్. అప్పుడే ఆఫీస్కి వెళుతున్నావటే? ఎస్ ఆంటీ, టైం అవుతుంది కదా. ఈ రోజు మీ ఆఫీస్లో నా ఉద్యోగం గురించి మాట్లాడతావా? ఎందుకంటే హస్కీగా అడుగుతున్నావు? పెద్దగా అడగండి. ఇక్కడ మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మా ఆఫీస్లో మీకు జాబ్ కావాలి అంతే కదా? చైర్మన్ మనవాడే, నేను ఏం చెప్పినా వింటాడు. కొంతమంది ఉంటారు, ఏదో చిన్న హెల్ప్ చేసి పెద్ద సహాయం అడుగుతారు. మనం అలా కాదు, ఏదైనా మన టాలెంట్ తో సంపాదించుకుంటాం.
ఎందుకే నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకుంటా? ఈసారి మన బొంటి మీద చేయి పడితే ఆ లెక్క వేరేగా ఉంటుందా ఆంటీ? అక్క లంచ్ బాక్స్ రెడీనా? రెడీ వాసు. బన్నీ, పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి వస్తానక్క. బాయ్ బాబాయ్. బాయ్ పెద్దమ్మ. బాయ్. పదండి. అవునంటీ, నైట్ మీరు ఇంటికి రాలేదేంటి? ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మీకు ఫ్రెండా? ఎవరంటీ? ఏ, నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా ఏంటి? ఈ ఏజ్ లో ఫ్రెండ్ ఏంటా? ఇదిగో, మళ్ళీ నా వయసు గురించి మాట్లాడుతున్నా. ఇలాంటి డ్రెస్ వేస్తే నేను నీకంటే అందంగా ఉంటాను తెలుసా? ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఓ కూల్, రిలాక్స్. పిల్లలు కనిపించట్లేదా నీకు? కనిపించారు కాబట్టి బ్రేక్ వేశా. నీ వల్ల పిల్లలు భయపడ్డారు. కాస్తుంటే యాక్సిడెంట్ అయ్యేది. కాలేదు కదా, కంగారెందుకు? అయినా నువ్వెవరు? మా ఇంటి ముందు ఎందుకు కారు ఆపావు? నేను హాయ్. హాయ్ ఆదిత్య. హాయ్ హారిక. మీరేంటిక్కడ? నీకోసమే వచ్చాను, నిన్ను పికప్ చేసుకుందామని. రియలీ? యా, ప్రామిస్. ఆఫీస్కి ఎలా రావాలా అని టెన్షన్ పడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. ఇట్స్ ఓకే, ఇక నుంచి రోజు నిన్ను నేనే పికప్ చేసుకుంటాను. బై ద వే, ఎవరు వీళ్ళంతా? తిను మా ఆంటీ సుమంగలి. ఆంటీ, ఈయన ఆదిత్య, మా బాస్. డోంట్ కాల్ మీ బాస్, ఐ యామ్ యువర్ ఫ్రెండ్. హాయ్ సార్, నమస్తే. హాయ్. వీళ్ళు నా తోడికోడళ్ళు. ఓహో. హారిక, హూ ఈజ్ హీ? కాబోయే నా మాజీ హస్బెండ్. ఓ, దట్ గయా. వెరీ అన్లక్కీ ఫెలో. బట్ యు ఆర్ లక్కీ హారిక. లైఫ్ లాంగ్ ఈ వీల్ చైర్ గడితో ఉండకుండా డివోర్స్ తీసుకుంటున్నావు. వెరీ గుడ్ డిసిజన్. ఈ ఫిజికల్ హ్యాండిక్యాపర్తో మిస్టర్ అభిరామ్, నీకెంత ధైర్యం ఉంటే నా మీదే చేయి చేసుకుంటావు? హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడి గురించి మాట్లాడతావరా? నీ తమ్ముడైతే హ్యాండిక్యాపర్ కాదా? వీల్ చైర్లో లేడా? ఆ మాట మళ్ళీ అన్నావంటే నీ 32 పళ్ళు రాలిపోతాయి. ఇందాక పిల్లల మీదకి కారు తీసుకొచ్చినప్పుడే నీ మొహం పగలగొట్టాల్సింది. ఏంటి, పిల్లల మీదకి కార్ తీసుకొచ్చాడా? ఎంత ధైర్యం వీడికి! ఇలాంటి వాణ్ణి కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టాలి. నువ్వు కొట్టడమే కాకుండా నీ ఇంటి ఆడవాళ్లతో కూడా నన్ను తిట్టిస్తావా అభిరామ్? ఏయ్, ఎక్కువ మాట్లాడితే నా పిల్లల దగ్గర కూడా నిన్ను కొట్టిస్తాను. నా మీద కోపాన్ని నా బాస్ మీద చూపిస్తారా? ఇంటికొచ్చిన పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేస్తారా? వీడు పెద్ద మనిషి కాదమ్మా, చాలా చెడ్డ మనిషి, రోగ్ వీడు. నన్ను అనవసరంగా తిడితే మీ అందరి మీద పరువు నష్టం దావా వేస్తా. వెయ్యి. ఇంటికొచ్చి మా పిల్లల్ని కార్తో గుద్ది చంపబోయావని నీ మీద కేసు వేస్తాం.
అమాయకురాలైన నా చెల్లెలు హారికను మాయ మాటలు చెప్పి నీ కంపెనీలో చేర్చుకుంటావా? హలో, ఆదిత్య ఏం నాకు మాయ మాటలు చెప్పలేదు. నా టాలెంట్ ని గుర్తించి నాకు జాబ్ ఇచ్చారు. వీడు నీకెందుకు జాబ్ ఇచ్చాడో నీకు తెలీదా హారిక? చూడు హారిక, ఆ జాబ్కి రిజైన్ చేస్తానని వెంటనే చెప్పేశాయి. అవునమ్మా, అలాంటి వాడి కంపెనీ నీకొద్దు. వెంటనే రిజైన్ చేసేయి. నీ కళ్ళ ముందే అఖిల్ని తిట్టాడు వీడు. ఇలాంటి వాడి దగ్గర పనిచేస్తావా నువ్వు? చేస్తాను, నాకు జాబ్ అవసరం. అంటే అఖిల్ నీతను ఏమన్నా పర్వాలేదా నీకు? కోర్టు గడువు తీరాక అఖిల్ ఎవరో నేనెవరో. ఈ ఇంటికి మీకు నాకు ఏ సంబంధం ఉండదు. సారీ ఆదిత్య, నా వల్ల మీకు ఇన్సల్ట్ జరిగింది. ఇట్స్ ఓకే హారిక, వీళ్లకు నాకు పాత పగలున్నాయి, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు. చూడు, నువ్వు నా తమ్ముడిని కామెంట్ చేసినందుకే నేను నిన్ను కొట్టాను, నీ మీద పగతో కాదు. మా అభి పగ పెట్టుకుంటే నువ్వు ప్రాణాలతో ఉండవు ఆదిత్య. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడే వెళ్తాను, కానీ ఏదో ఒకరోజు మీ అందరి లెక్కలు తేలుస్తాను, నేనేంటో చూపిస్తాను. ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయాలి. మేం తలుచుకుంటే ఈ రోజే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాం. వీళ్ళతో డిస్కషన్ ఏంటి ఆదిత్య? టైం వేస్ట్. లెట్స్ గో. అతనితో వెళ్ళొద్దు హారిక. నా ఇష్టం. సీ యూ సూన్ మిస్టర్ అభిరామ్. నా చంప మీద కొట్టావు కదూ, నేను ఎలా కొడతానో చూడు. ఏం కాలేదమ్మా, ఆ కారు వెళ్ళిపోయిందిగా. ఏడవకు ఏడవకు. పిల్లలు బాగా భయపడినట్టున్నారు వసు. పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్ళండి వసు గారు. స్కూల్ నుంచి ఎవరైనా కాల్ చేస్తే ఈరోజు పిల్లలు స్కూల్కి రావట్లేదని నేను చెప్తాను. వదిన, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళండి. పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్ళి పదండి లోపలికి. రోడ్డు మీద ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి అఖిల్, నువ్వు వాటిని పట్టించుకోవద్దు. ఆ కుక్క గురించి నాకు బాధ లేదు వదిన. హారిక వల్ల మన కంపెనీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని భయంగా ఉంది. ఏం వచ్చినా నేను చూసుకుంటాను అఖిల్, నువ్వేం టెన్షన్ పడకు. సారీ అన్నయ్య, నా వల్లే ఇదంతా. అఖిల్ అలా మాట్లాడకు. అదేం లేదు అఖిల్, నువ్వు అలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు. ఆ ఆదిత్యకు ఫస్ట్ నుండి మన మీద కోపం ఉంది అఖిల్. వాడి సంగతి అభి చూసుకుంటాడు, నువ్వేం వరి అవ్వకు. మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. వసు గారు, మేము బయలుదేరుతాం. అఖిల్ని లోపలికి తీసుకెళ్ళండి. వామ్మో, ఇదేదో పెద్ద గొడవయ్యేలా ఉందే. ఆదిత్య కంపెనీలో చేరాలా వద్దా అని నా రాజాని అడగాలి. గుడ్ మార్నింగ్ సార్.
సారీ సార్, మా వాళ్ళు మీతో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇట్స్ ఓకే హారిక, నేను ఇందాకే చెప్పాను కదా, లీవ్ ఇట్. అంటే మీకు మా ఇంటి దగ్గర ఫర్గెట్ దట్. ఓకే ఓకే సార్. మళ్ళీ సార్ అంటున్నావేంటి? కాల్ మీ ఆదిత్య. సరే సార్. సారీ సార్. సారీ ఆదిత్య. టెన్షన్ అవ్వకు హారిక, ఇప్పుడు నీ ఫోకస్ అంతా మనకు రాబోయే గవర్నమెంట్ ఈవెంట్ మీద ఉండాలి. నువ్వు బాగా డిజైన్ చేసి వాటిని చూపించి ఆ ఈవెంట్ మనకు వచ్చేలా టెండర్ వేస్తాను. షూర్ ఆదిత్య, తప్పకుండా మంచి డిజైన్ చేస్తాను. ఐ నో యువర్ క్యాపబిలిటీ అండ్ ఎబిలిటీ. నీకున్న టాలెంట్ ఎవరికి లేదు హారిక. నువ్వు మనసు పెట్టావంటే అద్భుతాలు చేస్తావు. ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు ఆదిత్య. ఈవెన్ నా హస్బెండ్ కూడా నా టాలెంట్ని నమ్మడు. నేను నమ్ముతున్నాను కదా. ఈ సిటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ డిజైనర్ నువ్వు. ఫ్యూచర్లో నువ్వు ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తావు. నీకు నా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నువ్వేం చెయ్యాలనుకున్నావు చెయ్యి, నేను నిన్ను ఆపను. థ్యాంక్ యూ ఆదిత్య. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. నా మీద నీకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయను. ప్రామిస్. గో హెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే అభి, నన్నే కొడతావా? నీ ఫ్యామిలీతో తిట్టిస్తావా? నేనేంటో చూపిస్తాన్రా. నీ మరదలు హారిక తెలివైందని నా కంపెనీలో జాబ్ ఇవ్వలేదు. నీ పక్కలో బల్లెంలా తయారు చేయడానికి హారికని తీసుకున్నాను. నీ తమ్ముణ్ణి కామెంట్ చేసినందుకే నన్ను కొట్టి తిట్టి అవమానించావు కదూ. నీ మరదల్ని అడ్డు పెట్టుకొని నేను ఏం చేస్తానో చూడు. నిన్ను నీ ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకువస్తా. వీల్ చైర్లో ఉన్న నీ తమ్ముణ్ణి ఎలక్ట్రికల్ చైర్లో కూర్చోబెట్టి సూసైడ్ చేసి ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? కాఫీ తాగుతారా? జ్యూస్ కావాలా? చెప్పు బాబాయ్. వద్దు బన్నీ. ఆకలిస్తుందా బాబాయ్? టిఫిన్ తీసుకురానా? ఏం కావాలో చెప్పు బాబాయ్. ఇంత ప్రేమగా చూసుకుంటున్న వాడిని ఈ ఇంటి వారసుడు కాదని హారిక ఎలా అంటుంది? ఇంత మంచి వాడిపై ఎలా చేయి చేసుకుంటుంది? దానికి బుద్ధి చెప్పాలి. చెప్పు బాబాయ్. కత్తి కావాలి బన్నీ. నైఫా? ఎందుకు బాబాయ్? అలాగే కొన్ని మార్కర్సు, పేపర్ షీట్స్ కావాలి. ఈవెంట్కి సంబంధించిన డిజైన్స్ గీస్తాను. నీకెందుకు బాబాయ్ ఈ పనులన్నీ? ఊరికే రెస్ట్ తీసుకో. ఖాళీగా ఉన్నాను కదా బన్నీ, బోరు కొడుతుంది. సరే బాబాయ్, తీసుకొస్తాను. కూరగాయలు అయిపోయాయి వసు. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకక్క? నేను బన్నీ వెళ్ళి తీసుకొస్తాం. పర్వాలేదు వసు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. కూరగాయల డ్యూటీ నాదక్క, మర్చిపోకు. అరగంటలో అన్నీ తీసుకుని వస్తాము. బన్నీ
బన్నీ బాబాయ్. థ్యాంక్స్ బన్నీ. బన్నీ ఏంటి మమ్మీ? మనం మార్కెట్కి వెళ్ళి రావాలి, పద. అఖిల్ ఏంటవి? వదినా ఇవి డిజైన్స్కి ఇద్దామని బన్నీని అడిగి తీసుకున్నాను. రెస్ట్ తీసుకోకుండా పనెందుకు అఖిల్? పర్వాలేదు వదినా. మార్కెట్కి వెళ్తున్నారా? అవును. నీకేమైనా కావాలా? ఏమొద్దు వదినా. మీకు చాలా థ్యాంక్స్ వదినా. మీరు నన్ను బన్నీలా చూసుకున్నారు. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించారు. అన్నయ్య మీరు నాకు అమ్మా నాన్న లాంటివారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను వదినా.